మన కథల ప్రపంచమైన అంతులేని ఆణిముత్యాలకు స్వాగతం. కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. అప్పలమ్మాదేవి చనిపోయిందని ఆ పెద్దావిడ నోట మాట విన్న వెంటనే చక్రి వెంకి ఇద్దరు కళ్ళను అమాంతం పెద్దగా తెరచి ఒకరినొకరు భయంగా చూసుకుంటారు. ఎవరండి మీరు? ఏం మాట్లాడుతున్నారు? ఆవిడను మేము నిన్నే కలిశాము అంటారు ఇద్దరూ ఒక్కసారిగా. మీరు చూసారా? ఎవరిని చూశారు? ఆ చండాలపుది 100 ఏళ్ల క్రితం అదిగో ఆ ఇంట్లోనే చచ్చింది అంటూ ఆ ఇంటి వైపు వేలు చూపిస్తూ మాట్లాడుతుంది. చక్రి వెంకీల కాళ్ళు భయంతో వణుకుతున్నాయి. మరి నిన్న మేము చూసింది ఎవరిని? అయోమయంగా అడుగుతాడు చక్రపాణి. అప్పలమ్మ ఆత్మని మళ్ళీ గంభీరమైన గొంతుతో కళ్ళను పెద్దవి చేసి చెబుతుంది ఆ పెద్దావిడ. ఆ మాట విన్న ఒక్క క్షణంలోనే వెంకీ చక్రీలు ఆ తుప్పల్లోంచి పడుతూ లేస్తూ మెరుపు వేగంతో కారులో వచ్చి కూర్చుంటారు. ఆ పెద్దావిడ వీళ్లను అలానే చూస్తూ ఉంది. సార్, ఏంటి సార్? ఆత్మలు దెయ్యాలు ఏంటి సార్? ఆవిడ నిజమే చెబుతుందంటారా అంటాడు తడబడుతూ. దెయ్యాలపై రీసెర్చ్లు ఉంటే తర్వాత చేయొచ్చు వెంకీ, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. చక్రపాణి కూడా వణికిపోతున్నాడు. అవును సార్, తొందరగా స్టార్ట్ చేయండి సార్ అంటుండగా మళ్ళీ వెంకీ ఫోన్ రింగ్ అవుతుంది. మళ్ళీ ఎవరో ఫోన్ చేస్తున్నారు సార్. ఇందాక వచ్చిన నెంబర్ నుంచేనా? పక్కకు తిరుగుతాడు చక్రపాణి. ఈసారి అసలు స్క్రీన్ మీద నెంబరే రావట్లేదు సార్. భయంగా చక్రి వైపు చూస్తాడు. అవునా, అదెలా? సార్, ఈవిడ చెప్పింది నిజమేనేమో అనిపిస్తుంది సార్. అప్పలమ్మకు నా నెంబర్ తెలియదు, మనం వచ్చినట్లు తెలియదు. అయినా ఇందాక ఈ కోట దగ్గరకు వచ్చేసరికి కరెక్ట్గా ఫోన్ ఎలా చేసిందంటారు? అనుమానంగా చూస్తూ అంటాడు వెంకీ. అవును వెంకీ, మనకు ఈ డబ్బు మీద కోరిక తప్ప ఈ చిన్న పాయింట్ కూడా ఎలా ఆలోచించలేకపోయామంటావు? సార్, ఇప్పుడు ఈ ఫోన్ లిఫ్ట్ చేయమంటారా వద్దంటారా? ఫోన్ దూరంగా పట్టుకుని చూస్తున్నాడు. వద్దు వెంకీ, ఇప్పుడేం లిఫ్ట్ చేయొద్దు, మనం అర్జెంటుగా ఇక్కడి నుంచి పారిపోవాలి అని కార్ స్టార్ట్ చేసి బయట ఉన్న ఆ పెద్దావిడ వైపు చూస్తాడు. చాలా థ్యాంక్స్ అండి, ఈరోజు మమ్మల్ని పెద్ద గండం నుంచి గట్టెక్కించారు, మేము వెళ్ళొస్తాం అంటాడు చక్రి. వెంకీ కూడా దండం పెట్టి అమ్మ మీ పేరేంటి అడుగుతాడు. ఎందుకో వీళ్ళ వైపే నిశితంగా చూస్తూ మాట్లాడుతుంది ఆ పెద్దావిడ. ఇంత ఆపదలో దేవతలా వచ్చి మమ్మల్ని కాపాడారు, ఇకపై మీ పేరు చెప్పుకుని బ్రతికేస్తాం అంటాడు వెంకీ. నా పేరా? ఈ రాజాపురం అంతా నా పేరు చెప్పుకుని ఇన్ని సంవత్సరాల నుండి బ్రతుకుతున్నారు, ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోండి అంటుంది. ఏంటి సార్, మనం వచ్చింది అనకాపల్లి కదా, ఈవిడేంటి రాజాపురం అంటుంది? ఇంతలో ఆవిడ కూర్చున్న చోటు నుంచి పైకి లేచి కాస్త పక్కకు జరుగుతుంది. అది ఒక మైలురాయి, దానిపై పెద్ద పెద్ద అక్షరాలతో రాజాపురం అని రాసుంటుంది. సార్, మనం వాళ్ళ నుంచి తప్పించుకునే టెన్షన్లో అనకాపల్లి దాటి రాజాపురం వచ్చేసినట్లున్నాం అంటాడు వెంకీ. ఇది మా ఊరు రాజాపురం అని గర్వంగా చెప్పి ఆ ఇంటి వైపే చూస్తూ అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోతుంది ఆ పెద్దావిడ. వెంకీ చక్రీలకు ఈవిడ మాటలు కూడా చాలా విచిత్రంగా అనిపిస్తాయి. వెంటనే కార్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. కార్ వేగంగా పోనిస్తున్నాడు చక్రి. రాజాపురం ఊరు దాటే వరకు మళ్ళీ వెంకీ ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. కానీ వెంకీ మాత్రం ఫోన్ ఎత్తకుండా దిక్కులు చూస్తూ ఉన్నాడు. ఆ ఊరు దాటగానే అమ్మయ్య, అప్పలమ్మ ఊరు దాటేశాం సార్ అని గుండెలపై చేయి వేసుకుంటాడు. అప్పుడే సంబరపడిపోకు వెంకీ, ఆ నెంబర్ లేని ఫోన్ ఎవరు చేస్తున్నారో మనకి తెలియాలి కదా అంటాడు చక్రి. నిజంగా ఆ అప్పలమ్మ దెయ్యమే అంటారా సార్? నాకు అసలు ఇదంతా మాయలా అనిపిస్తుంది అంటాడు కాస్త ముందుకు జరిగి. చక్రపాణి మాత్రం ఏదో ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. మళ్ళీ వెంకీ చక్రపాణి ముఖానికి తన ముఖం దగ్గరగా పెట్టి, సార్ మిమ్మల్నే. ఏంటి సార్ మాట్లాడడం లేదు? అసలు ఒకవేళ అప్పలమ్మ ఆత్మ అయితే ఆమెకు ఆత్మకథ రాయించుకోవడం ఎందుకంటారు అని భుజంపై చేయి వేసి కదుపుతాడు. అప్పటికే చిర్రెత్తి ఉన్న చక్రపాణి ఆగలేక ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ ఎడమ చేతితో వెంకీ చెంప చెల్లుమనిపిస్తాడు. వెంకీ చేయి అమాంతం చెంప మీద పెట్టుకుని వెనక్కి జరిగి అమాయకంగా చక్రి వైపు చూస్తాడు. అదేంటి సార్ అలా కొట్టారు అంటాడు. కొట్టాలా చంపాలా నిన్ను? నా మానాన నేనేదో చిన్న కథలు రాసుకుని బ్రతుకుతుంటే ఈ దెయ్యాన్ని నా కంటగట్టింది కాకుండా పిచ్చి ప్రశ్నలు వేస్తున్నావు.
చక్రి మాటల్లో చాలా కోపం కనిపిస్తుంది. దెయ్యం అన్న మాట విన్న వెంటనే వెంకీ ఏడుస్తూ, దెయ్యం దెయ్యం అనకండి సార్, నాకు అసలే దెయ్యం అంటే చచ్చేంత భయమని చెప్పాను కదా అంటాడు. నోర్ముయ్, మళ్ళీ మాట్లాడావా నిన్ను కూడా చంపేసి వాళ్ళ దగ్గరికే పంపిస్తాను, జాగ్రత్త. బాబోయ్ వద్దు సార్, నాకు అసలే దెయ్యాలంటే భయం అంటుండగా వెంకీ ఫోన్ మళ్ళీ మోగుతుంది. వెంకీ ఎత్తడానికి జడిసి ఆ ఫోన్ వైపే చూస్తున్నాడు. ఇంతలో ఆ ఫోన్ అమాంతం ఎగురుతూ వెంకీ తల దగ్గరకు వచ్చి తల మీద మొట్టికాయలు వేయడం మొదలుపెట్టింది. అలా వెంకీని ఆ ఫోన్ దానికదే కొడుతూ ఉంది. అబ్బా, అమ్మా, సార్ ఆ ఫోన్ని పట్టుకోండి సార్, లేకపోతే నా బుర్ర పగిలిపోయేలా ఉంది. చక్రి వెంటనే కారాపి ఆ ఫోన్ అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అది వాళ్ళ చేతికి చిక్కకుండా చక్రిని కూడా కొట్టడం మొదలుపెట్టింది. దాని దెబ్బలకు తట్టుకోలేక కుయ్యో మొర్రో అంటున్నారు ఇద్దరు. వెంకీ, ఇప్పుడు ఎలా తప్పించుకోవడం? కార్ దిగి పారిపోవచ్చా అంటాడు చక్రి. సరే సార్, డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు వెంకీ. కానీ డోర్ ఓపెన్ కావట్లేదు. ఇంతలో ఆ ఫోన్ ఇంకా గట్టిగా మొట్టడంతో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ చక్రి ఫోన్ రింగ్ అవుతుంది. వెంకీ, నా ఫోన్లో కూడా నెంబర్ రావట్లేదు. అయితే ఆ అప్పలమ్మే అయి ఉంటుంది సార్, ఫోన్ ఎత్తండి సార్ అనగానే ఆ ఫోన్ కొట్టడం ఆపి గాలిలో ఆగి ఉంది. అప్పలమ్మ అయితే ఎత్తేవాడినే వెంకీ, అది అప్పలమ్మ ఆత్మ, ఎలా ఎత్తమంటావు వణుకుతూ మాట్లాడుతున్నాడు చక్రి. తప్పదు సార్, లేకపోతే మనల్ని వదిలిపెట్టేలా లేదు, ఇలా ఇవ్వండి నేను మాట్లాడతాను అని వేగంగా ఫోన్ లాక్కుంటాడు చక్రి. హలో, అప్పలమ్మ గారా అండి అడుగుతాడు అతి వినయంగా నటిస్తూ. వెంటనే ఆ ఫోన్ ఒక్కసారిగా గట్టిగా వెంకీ బుర్రపై మొడుతుంది. అప్పలమ్మ కాదు, అప్పలమ్మదేవి అని ఎన్నిసార్లు చెప్పాలరా ఉడత మొకొన్నాయాలా అంటుంది. వెంకీ ఒక్కసారిగా తింగరి చూపులు చూస్తూ, అవునా, అయితే మా గురువుగారికి ఇస్తున్నాను ఉండండి అని అమాంతం ఫోన్ చక్రి ఒళ్ళో పెట్టేసి, సార్ మిమ్మల్ని అడుగుతున్నారు సార్ మేడం అంటాడు. నన్నా అని చక్రి కూడా భయంతో అడుగుతాడు. అదే సార్, ఉడతముఖం నాయాల కావాలంట, అందుకే మీకు చేసినట్లున్నారు పాపం అంటాడు. వెంకీ, పిచ్చి పట్టిందా? నేను నీ గురువుని, నన్ను ఉడతముఖం అంటావేంటి కోపంగా చూస్తాడు చక్రి. అయ్యో నేననలేదు సార్, ఆ అప్పలమ్మ గారే అన్నారు. తొందరగా మాట్లాడండి సార్, నా బ్రెయిన్ బ్లాక్ అయ్యేలా ఉంది చించుకుంటూ చెబుతాడు. చక్రి భయంతో గుటకలు వేస్తూ ఫోన్ లిఫ్ట్ చేసి నెమ్మదిగా హలో అంటాడు. నా ఆత్మకథ పూర్తవ్వకుండా ఎక్కడికి వెళ్తున్నారా మేడం? అది మీరే వెళ్ళిపోయారు కదా మేడం. మళ్ళీ ఆ ఫోన్ చక్రి తలను గట్టిగా కొడుతుంది. అబ్బా, చక్రి తల పట్టుకుంటాడు. నా మాటకెదురు చెబుతావేంట్రా తాటి టెంక తలకాయ్. నేనేమన్నాను మేడం? నువ్వు ఇంకా అనడానికి ఏమీ లేదురా పొట్టోడా. నువ్వు వెంటనే మా ఇంటికొచ్చి నా ఆత్మకథను పూర్తి చేసి ఆ పుస్తకం నాకు అప్పచెప్పి వెళ్ళలేదనుకో, నీ రక్తంతో నీ ఆత్మకథ రాస్తాను, ఏమనుకుంటున్నావో జాగ్రత్త అంటుంది అప్పలమ్మ. చక్రి భయంతో ఫోన్కి చెయ్యి అడ్డుపెట్టి దానింటికొచ్చి ఆత్మకథ పూర్తి చేయమంటుంది వెంకీ డీలాగా చెబుతాడు. ఒక్కసారిగా ఆవేశంగా, అలా ఎలా కుదురుతుంది సార్? ఆ బూత్ బంగ్లాకి మేము రామని చెప్పేయండి, అంతేకాదు మేము అసలు ఏ ఆత్మకథలు ప్రేతాత్మకథలు రాయమని కూడా చెప్పేయండి అంటాడు. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? ఇదేమన్నా నీ పెళ్ళాం అనుకుంటున్నావా? కుదరదని చెప్పేమంటున్నావు? రక్తంతో ఆత్మకథ రాస్తుందంట పళ్ళు బిగించి కోపంగా అంటాడు చక్రి. బాబోయ్, ఇలా తగులుకుందేంటి సార్? తగులుకోలేదురా, నువ్వే తగిలించావు. ఇప్పుడేం చెప్పను? రాయడానికి ఇప్పుడు మా దగ్గర పెన్ను లేదు, ఇంటికెళ్ళి తీసుకొస్తామని చెప్పండి సార్ సలహా ఇస్తాడు వెంకీ. నమ్ముద్దంటావా? అదేదో నువ్వే చెప్పు. ఫోన్ వెంకీ చేతికి ఇయ్యబోతాడు చక్రి. వెంకీ ఉలిక్కిపడి వెనక్కి జరిగి, వద్దు సార్ వద్దు, మా ఇంట వంట లేవు దెయ్యాలతో మాట్లాడడాలు, మీరే మాట్లాడండి అని ఫోన్ చక్రికి ఇచ్చేస్తాడు. ఏంటి చెయ్యాల్సిన కంపంతా చేసి ఇప్పుడు తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఫోన్ తీసుకుని ఆ దెయ్యానికి ఏం చెబుతావో చెప్పు, లేకపోతే నిన్ను ఇప్పుడే చంపేస్తా అని వెంకీ పీక పట్టుకుంటాడు చక్రి. చేసేదేం లేక వెంకీ ఫోన్ తీసుకుని భయపడుతూ చెవి దగ్గర పెట్టుకుంటాడు. హలో, అప్పలమ్మదేవి మేడం గారు, ఇప్పుడు మా దగ్గర పెన్ను లేదండి, ఇంటికి వెళ్ళి తీసుకొస్తాం అంటాడు. ఆవు పులి కథ చెబుతున్నావేంట్రా యాబ్రా సోడా? లేదు మేడం గారు, నిజమే చెబుతున్నా, రేపు ఖచ్చితంగా వస్తాం, మీ ఆత్మకథ పూర్తి చేస్తాం, మమ్మల్ని నమ్మండి. ఈ అప్పలమ్మదేవిని ఎర్రిబాగులదనుకుంటున్నావా?
నా ఆత్మకథ రాసే వరకు మిమ్మల్ని ఈ ఊరు దాటనిచ్చేదే లేదు. అయ్యో మేడం, అలా అనకండి. ఇప్పటికే మీరిచ్చిన షాక్తో మా నరాలు నలిగిపోతున్నాయి. మా చేతులు తుఫానులో చిక్కుకున్న ఎండుటాకుల్లా గజగజ వణికిపోతున్నాయి. ఒక పక్క ప్యాంట్లు కూడా తడిసిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎలా రాయగలుగుతాం మేడం? మీరు ఈ రోజుకి మమ్మల్ని వదిలితే మేము ఇంటికి వెళ్ళి ఈ భయంకరమైన నిజాన్ని నిజం అని నమ్మి జీర్ణించుకుని కాస్త ధైర్యం కూడగట్టుకుని రేపు వస్తాం. మీ ఆత్మకథ పూర్తి చేసి మీకు ఇచ్చేస్తాం. మాకు పైసా కూడా ఇవ్వద్దు మీరు. ఇది నిజం, మీ మీదొట్టు అంటాడు జాలిగా. చక్రి కూడా కాసేపు ఏడుస్తూ బ్రతిమాలేసరికి అప్పలమ్మ ఎలాగైతే వాళ్లను ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుంది. అలా ఎలాగైతే అప్పలమ్మను ఒప్పించి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని హైదరాబాద్ చేరుకుంటారు ఇద్దరు. తదుపరి భాగాన్ని తొందరలోనే అప్లోడ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.